గైస్, నేను డాక్టర్ భాను ప్రతాప్ చందర్, ఈఎన్టీ అండ్ ఎండోస్కోపిక్ స్కల్బే సర్జన్. సో జనరల్గా పేషెంట్స్ చాలామంది వచ్చి నాకు చాలా రోజుల నుంచి హెడేక్గా ఉంటుంది, రోజు నేను డార్క్ టాబ్లెట్, డోలో టాబ్లెట్ అట్లా వేసుకుంటున్నాను, అస్సలు తగ్గట్లేదు అని చెప్పేసి వస్తుంటారు. కొంతమందిలో మనకు ఈ హెడేక్ అనేది సైనస్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో మనము ఇవి ఎలా డిఫరెన్షియేట్ చేయాలనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో సైనస్ వల్ల జరిగే హెడేక్ అయితే ఎలా ఉంటుంది? నిద్రపోయి లేచిన తర్వాత ఎక్కువగా అనిపిస్తుంది, రోజు గడిచే కొద్దీ తగ్గుతుంది. ఇది ఎందుకు అవుతుంది అంటే, నిద్రపోయినప్పుడు ఆ తెమడ అనేది, మ్యూకస్ అనేది మొత్తం కూడా సైనసెస్లలో కలెక్ట్ అయిపోయి ఉంటుంది. సో లేవగానే అది బరువుగా అనిపించి ఆ ప్రెషర్ వల్ల నొప్పి అనేది చాలా విపరీతంగా ఉండడం, రోజు గడిచే కొద్దీ అది కొంచెం డ్రైన్ అయిపోయి తలనొప్పి తగ్గడం అనేది జరుగుతుంది. అండ్ చల్లటి గాలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇంకా పెరగడం అనేది కూడా జరుగుతుంది సైనస్ వల్ల జరిగే హెడేక్స్. వీటితో పాటు ఇంకా వేరే అసోసియేటెడ్ ఫీచర్స్ ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? తల బరువుగా అనిపించడము, కిందకు వంగినప్పుడు తల బరువు అనిపించడము, తలనొప్పి అనిపించడము, ముక్కులో నుంచి గొంతులకి ఫ్లమ్ లాగా రావడము, అండ్ జలుబు ఫీలింగ్ ఉండడము, ముక్కు పట్టేయడము, ఇవన్నీ కూడా సైనస్ వల్ల కలిగే హెడేక్కి ఫీచర్స్. సో ఈ విధంగా ఉంటే కంపల్సరీగా ఈఎన్టీ ఒపీనియన్ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ వేరే రకం హెడేక్స్ ఎలా ఉంటాయి? మైగ్రేన్ హెడేక్ కామన్గా ఉండేది మనకు లేడీస్లో జనరల్గా చూస్తుంటాము. సో మైగ్రేన్ హెడేక్ ఎలా ఉంటుంది అంటే, దానికి ముందు సరిగా నిద్రపోకపోవడము, లేకపోతే సరిగా వాటర్ తాగకపోవడము, సరిగా తినకపోవడం, ఇర్రెగ్యులర్గా ఫాస్టింగ్ చేసే సిచ్యువేషన్లో, అటువంటి కండిషన్స్లో, లేకపోతే స్ట్రెస్ చాలా ఎక్కువగా ఉండడము, ఇవన్నీ హిస్టరీలో ఉంటే వాటి వల్ల వచ్చే హెడేక్ అనేది జనరల్గా మైగ్రేన్ హెడేక్ ఉంటుంది. సో దీంతోపాటు ఎలా ఉంటుంది? వామిటింగ్ సెన్సేషన్ ఉండడము, కొంతమందికి వాంతులు కూడా అవుతుంటాయి, కొంతమందికి జనరల్గా డైరెక్ట్గా లైట్ని చూడలేకపోవడము, లేదా ఎవరైనా మాట్లాడుతుంటే చిరాకు పడుతూ ఉంటారు. సో ఒక్కళ్ళే చీకటి గదిలో ఉండాలనిపించడము, ఇవన్నీ కూడా మైగ్రేన్ వల్ల వచ్చే హెడేక్స్ అండి. సో ఇంకో రకం హెడేక్ టెన్షన్ హెడేక్. టెన్షన్ హెడేక్ అనేది మీకు తల భాగం మొత్తం పట్టేసినట్టు ఉండడం. ఇది జనరల్గా మెయిన్లీ డ్యూ టు స్ట్రెస్ వల్ల అవుతుంది. ఓకే, సో వీటికి సంబంధించిన రీజన్స్ తెలుసుకుంటే, వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకుంటే మీకు మళ్ళీ వచ్చే అవకాశం అనేది కూడా తగ్గుతుంది. సో ఈ విధంగా ఇటువంటి తెలుసుకున్నాం కదా. ఇంకా వీటికి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.